హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ గాయ్స్ వీడియో సూపర్గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ చాలామంది అంటే రీసెంట్ డేస్లో కూడా చాలా రకాల కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు. అండ్ నేను ప్రతి ఒక్కటి కూడాను 1 by 1 వీడియోస్ షేర్ చేసుకుంటూ వస్తాను. మీకు అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఉండటానికే ట్రై చేస్తాను. అండ్ మాక్సిమం వీడియోస్ చాలా బాగుంటాయి. అండ్ ముందు కూడా మంచి వీడియోస్ వస్తాయి, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్. అండ్ మీరు చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రమే మీ పని అనమాట. అండ్ ఈరోజు వీడియోలో అండ్ గైస్ నేను చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను. అంటే చాలామంది ఏంటంటే ఈ ఎక్సెట్రా చాటింగ్స్ కావచ్చు, ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే అవతల సైడ్ నుంచి రిప్లై రావట్లేదు అని చాలా వరీ అయిపోతూ ఉంటారనమాట. బట్ నేను చెప్పే కొన్ని టెక్నిక్స్ కనుక మీరు డెఫినెట్లీ ఫాలో అయినట్లయితే సో వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట, మీకు ఇంకా ఏమాత్రం ఆగకుండా. సో బట్ ఏం చేయాలి మరియు వాళ్ళ దగ్గర నుంచి మనకి రిప్లైస్ రావాలి అంటే ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే నార్మల్గా చాలామంది ఏంటి అంటే మీరు టెక్స్ట్ చేస్తుంటారు. అంటే జస్ట్ ఒక టెక్స్ట్ అలా పెట్టేస్తుంటారు. ఆ తర్వాత నార్మల్‌గా ఇంక వదిలేస్తూ ఉంటారు. బట్ అది ఎప్పుడు చేయాలి అనేది చెప్తాను. అండ్ మీరు అవతల వాళ్ళతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళతో చాటింగ్ చేయాలనుకున్నప్పుడు, కన్వర్జేషన్ పెంచుకోవాలి అనుకున్నప్పుడు కూడాను, ఫస్ట్ మీరు వాళ్ళ సైడ్ నుంచి రిప్లై వచ్చినా సరే అండ్ రాకపోయినా కూడాను మీరేం చేస్తుంటారంటే నార్మల్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ నైట్ లేదా ఎక్సెట్రా ఏదో ఒకటి పెడుతూనే ఉండండి. కంటిన్యూయస్‌గా ఒక 3-4 డేస్ పెడుతూనే ఉండండి. అంటే వాళ్ళు రిప్లై చేసినా సరే, చేయకపోయినా సరే మీరైతే పెడుతూనే ఉండండి కంటిన్యూయస్‌గా. బట్ అలా పెట్టి మీరు ఒక 4 డేస్ అలా కంటిన్యూయస్‌గా పెట్టి ఆ తర్వాత ఫిఫ్త్ డే స్టాప్ చేసేసేయండి. మీరు స్టాప్ చేసిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందనమాట వాళ్ళకి. అంటే సడన్‌గా మీరు అలా కంటిన్యూయస్‌గా పెట్టి మీరు సడన్‌గా స్టాప్ చేశారు అనుకోండి, వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది సడన్‌గా ఏమైంది? ఎందుకు చేయట్లేదు? వాట్ హ్యాపెండ్? అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై అనమాట. అండ్ చూడండి కావాలంటే గాయ్స్ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఒకరిని మనం ఎక్కువగా ఇష్టపడినప్పుడు లేదంటే ఐ థింక్ ఒకరికి దగ్గరగా ఉండాలని కానీ ఐ థింక్ సంథింగ్ మీరు ఏదో ట్రై చేసి సడన్‌గా ఒక్కసారిగా మీరు అలా దూరం పెట్టేశారనుకోండి, వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. సో ఒకవేళ పెయిన్ కాకపోయినా సరే ఆ టైంలో కోపం అయినా సరే మీకది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో ఇంత ఓవర్‌గా తను టెక్స్ట్ చేసి ఇంత సడన్‌గా ఏమైంది? స్టాప్ చేసేసారు. వేరే ఏమన్నా చాయిస్‌కి వెళ్ళిపోయారా? లేకపోతే ఇంక వేరే ఏమైనా జరిగిందా? లేకపోతే అసలు ఏమైంది? ఏంటి? అని ఒక ఎక్సైట్‌మెంట్‌తో వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తారు అనమాట. ఇది సూపర్‌గా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరైతే. ఆన్‌లైన్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం ఆన్‌లైన్‌లో కొంచెం అప్‌డేటెడ్‌గా ఉన్నట్లయితే సో అంటే మీకు సంబంధించిన ఏమన్నా పిక్స్ పోస్ట్ చేయటం కానీ, లేదంటే వీడియోస్ పెట్టటం కానీ, లేదా ఏదైనా ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు సో నేను ఈ ప్లేస్‌లో ఉన్నానని కానీ, లేదా ఈ టైంలో నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నానని కానీ, అట్లాంటివి కూడా మీరు పెడుతూ ఉండొచ్చనమాట. సో కొన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉండటం వల్ల కూడాను సో వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మీకు పదే గుర్తొస్తూ ఉంటారు కాబట్టి, ఆ టైంలో ఏంటి అంటే సో ఒక్కసారి కాకపోయినా సరే, ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వటానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఎక్కువగా గుర్తు రావటం వల్ల కూడా వాళ్ళు మీకు రిప్లై చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అండ్ ఈ అప్డేట్స్ అనేవి అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. అండ్ అంటే అంత ఓవర్‌గా రెగ్యులర్‌గా కాకపోయినా కూడాను బట్ కొన్ని మంచి పిక్స్ ఆర్ వీడియోస్ సంథింగ్ రీల్స్ ఇట్లాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉండండి. కొంచెం బావుంటుంది అనమాట. అవి కూడా మీకు వర్కౌట్ అవుతాయి ఒక విధంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మీరు టెక్స్ట్ చేసినప్పుడు కూడా చాలా షార్ట్‌గా ఉండాలి అనమాట. చాలామంది ఎలా టెక్స్ట్ చేస్తూ ఉంటారు అంటే చాలా పెద్ద లెంతీగా పెడుతూ ఉంటారనమాట టెక్స్ట్‌లనేవి. ఏదో పెద్ద భారతం చెప్పేసినట్టుగా చాలా పెద్ద టెక్స్ట్‌లు పెట్టేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ అంత అవసరం లేదు. మనం పెట్టే అంత ఎప్పుడు పెట్టాలి అంటే మీ మధ్య చాలా పెద్ద ఏదన్నా ఇష్యూ ఫార్మ్ అయినప్పుడు, గొడవైనప్పుడు చాలామంది చాలా లెంతీ టెక్స్ట్‌లు పెడుతూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు మ్యాటర్ అది కాదు కాబట్టి మనకు వాళ్ళ సైడ్ నుంచి రిప్లై రావాలి కాబట్టి మనం ఆ కాన్సెప్ట్‌లో ఉన్నాం కాబట్టి మనం పెట్టే టెక్స్ట్ అనేది చాలా స్వీట్‌గా అండ్ షార్ట్‌గా ఉండాలనమాట. సో వన్స్ చాలా ఎలా అంటే మళ్ళీ మీకు ఇమోజీస్ ఉంటాయి కదా! అవి కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు. అంటే ఏదో ఒక బోరింగ్ ఫార్మాట్ లేకుండా ఉండాలి. కొంచెం వాళ్ళకి చూసినా ఒక ఫీలింగ్ రావాలి అనిపిస్తే మధ్యలో మీరేం చేస్తారంటే చిన్న చిన్న ఇమోజీస్ లాంటివి కూడా
యాడ్ చేయండి. 1 ఆర్ 2 యాడ్ చేయండి. టెక్స్ట్‌లు కూడా మరి పెద్ద పెద్ద టెక్స్ట్‌లు ఏం పెట్టకుండా చాలా సింపుల్‌గా, షార్ట్‌గా పెట్టడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరేం చేస్తారు అంటే అండ్ నార్మల్‌గా మీరు ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు ఎలా చెప్తారంటే కొంచెం ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యేలాగా, సో అసలు ఏంటి, ఏమైంది అనే ఒక ఫీల్ కలిగేలాగా ఉండాలి మనం పెట్టే టెక్స్ట్ అనేది. అంటే ఐ థింక్ నేను ఎప్పటినుంచో కూడాను ఒక విషయం నీతో చెప్పాలి అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ చాలా రోజుల నుంచి మనసులో పెట్టుకున్నాను. ఈరోజు నేను అది చెప్పేయాలి అనుకుంటున్నాను అని అలా టెక్స్ట్ చేసి వదిలేసేయండి. సో మీరు అలా చేయటం వల్ల సో ఖచ్చితంగా వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. సో అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అసలు ఏమైంది? ఇన్ని రోజుల నుంచి చెప్పాలి అని ఏమనుకుంటున్నారు? అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అని చాలా రకాలుగా వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారనమాట. గాయ్స్ నిజంగా చెప్తున్నాను. అండ్ మీరు కనుక ఇలా ఒక టాపిక్ అలా అంటే ఏమంటారు, ఒక టెక్స్ట్ అలా వాళ్ళకి వదిలేసేసి మీరు అలా కామ్ అయిపోయారు అనుకోండి. అండ్ వాళ్ళే మీకింకా ఒకవేళ కొంచెం లేట్ అయినా కూడాను ఏదో చెప్పాలి అన్నావు కదా! అసలు ఏంటి? ఏమైంది? చెప్పలేదు. సైలెంట్ అయిపోయావు. అసలు ఏంటి? ఏమైంది? అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లైస్ వస్తాయన్నమాట. కావాలంటే ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఎవరికైనా సరే అండ్ ఏదైనా ఒక విషయం మనం ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలి అని అనుకోని అది మనం చెప్పలేకపోయాము అనుకోండి. అవతల సైడ్ నుంచి రిప్లైస్ అలా, 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 అలా వస్తూనే ఉంటాయన్నమాట మీకు. ఏం చెప్పాలి అనుకున్నావు చెప్పు. ఏదో చెప్పాలి అన్నావు కదా! ఏమైంది? ఏంటి? అని క్వెషన్స్ మీద క్వెషన్స్ ఇక మీకు వస్తూనే ఉంటాయి రిప్లైస్. అండ్ మీకు ఇదే కదా కావాలి. సో, ఈ టెక్నిక్ కూడా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. అండ్ గైస్ ఫైనల్‌గా ఒకటి చెప్తున్నాను. మీ జెన్యూన్ ఫీలింగ్స్ ఏమైతే ఉంటాయో అవి మాత్రం టెక్స్ట్‌లో చెప్పమాకండి. ఎందుకంటే మనం జెన్యూన్‌గా ఒకటి ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటున్నాము. అది ఆ ఫీలింగ్‌ని ఓపెన్‌గా వాళ్ళతో చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రం టెక్స్ట్ ఫార్మాట్‌లో వర్కౌట్ అవ్వదు. అది మీరు జస్ట్ మీట్ అయ్యి డైరెక్ట్‌గా మాట్లాడితే బావుంటుంది అనమాట. మీ పర్సనల్ మీ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో, మీ ఇష్టం ఏదైతే ఉంటుందో అది ఓపెన్‌గా డైరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తేనే బావుంటుంది. టెక్స్ట్‌లో మాత్రం చెయ్యొద్దని చెప్తున్నాను. బట్ ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా నార్మల్‌గా వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ రావటానికి మీకు బాగా వర్కౌట్ అవుతాయి అంతవరకి. బట్ కొంచెం చాలా డీప్ అండ్ లైఫ్ అని అనుకుంటే అది జెన్యూన్‌గా ఒక ఫీలింగ్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది డైరెక్ట్‌గానే ఎందుకంటే యాక్చువల్లీ తనకి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది అనుకోండి. అట్లా ఎంతోమంది చేస్తూ ఉంటారు. కామన్‌గా టెక్స్ట్‌లో ఐ థింక్ ఇలాంటి మెసేజెస్ అనేవి. బట్ ఏదో గుంపులో అన్నట్టుగా వెళ్ళిపోకూడదు కాబట్టి మీరంటే ఒక స్పెషల్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్‌లీ మీరు అది జెన్యూన్‌గా, హానెస్ట్‌గా, డైరెక్ట్‌గా మాట్లాడితే బావుంటుంది అనమాట. సో, ఇది చెప్పాలి అనుకున్నాను. అండ్ గైస్ నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చింది, హెల్ప్ అయింది అని అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ఇంకేమన్నా తెలుసుకోవాలి అనుకున్నా మీ పర్సనల్‌గా అంటే చాలామందికి నేనొక విషయం చెప్పాలంటే మీ పర్సనల్ స్టోరీస్ ఏమైనా సరే మీ లైఫ్‌లో ఇలా జరిగింది. దానికి సొల్యూషన్ ఏంటి తెలుసుకోవాలి, ఏం చేయాలి అనే థాట్స్ ఉన్నా కూడాను అండ్ నాకు ఖచ్చితంగా డీఎం చేయండి. నేను అండ్ వీలైతే మాక్సిమం మీకు వీడియోస్ హెల్ప్ అయ్యేలాగా ఉండటానికి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీరు చేయవలసింది ఒకే ఒక పని అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనమాట. అంతే ఇంకేం చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.